వెల్కమ్ టు 50 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. టుడేస్ టాపిక్ ఈస్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, గృహోపకరణాల గురించి. డే 15. ఫస్ట్ వన్ ఈజ్ మీ ఇల్లు పెంకుటిల్లా లేక అపార్ట్మెంటా? ఈజ్ యువర్ హౌస్ ఎ టైల్డ్ వన్ ఆర్ అన్ అపార్ట్మెంట్? టైల్డ్ వన్ అంటే పెంకుటిల్లు అని మనం క్వశ్చన్ వేస్తున్నాం ఇతరులకు. సో మనం ఈజ్ హెల్పింగ్ వర్డ్ని ఫస్ట్ యూజ్ చేయాలి. మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి? హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్? హౌ మెనీ అంటే ఎన్ని. మీ బాత్రూమ్ విడిగా ఉందా లేక అటాచ్డ్గా ఉందా? ఈజ్ యువర్ బాత్రూమ్ సపరేట్ ఆర్ అటాచ్డ్? మీ వంటగది భోజనాల గది ఒకటేనా లేక విడిగా ఉన్నాయా? ఆర్ యువర్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ వన్ ఓన్లీ ఆర్ దే సపరేట్? ఇక్కడ ఆర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ప్లూరల్. మనం భోజనాల గది అంటున్నాం, అలాగే వంటగది రెండింటికి చెప్తున్నాం కాబట్టి మనం ఆర్ యూజ్ చేస్తున్నాం. సింగులర్ అయితే ఈజ్ని మనం మొదటగా యూజ్ చేయాలి. ఫిఫ్త్ వన్ చూద్దాం. మా భోజనాల గది చాలా పెద్దది. అవర్ డైనింగ్ రూమ్ ఈజ్ వెరీ బిగ్. మీ స్నానానికి తొట్టెని ఉపయోగిస్తారా? డూ యూ యూజ్ ఎ బాత్ టబ్ ఫర్ బాతింగ్? స్నానం చేసే తొట్టెని మనం బాత్ టబ్ అంటాము. నిద్రపోవడానికి ప్రత్యేకమైన గది ఉందా? డూ యూ హ్యావ్ ఎ సపరేట్ రూమ్ ఫర్ స్లీపింగ్? ఇక్కడ మనం ఒకరికి క్వశ్చనింగ్ చేస్తున్నాం, అప్పుడు మనం డూని ఫస్ట్ యూజ్ చేయాలి. మనం ఐ, వి, యూ, దేకి ఎప్పుడు కూడా డూనే యూజ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాం కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ యూజ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఏ సపరేట్ రూమ్ ఫర్ స్లీపింగ్ అని. మీ ఇంట్లో ఏ ఫర్నిచర్ ఉంది? వాట్ ఫర్నిచర్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్? కప్పుకోవడానికి దుప్పట వాడతావా లేక రగ్గా? డూ యూ యూజ్ ఎ బ్లాంకెట్ ఆర్ ఎ ర్యాక్ టు కవర్ యువర్ బాడీ? బ్లాంకెట్ అంటే దుప్పటి. నాకు ఒక సింగిల్ కాట్ ఉంది. ఐ హ్యావ్ ఎ సింగిల్ కాట్ బెడ్. ఆల్రెడీ చెప్పినాను, ఐ, వి, యూ, దేకి హ్యావ్ యూజ్ చేయాలి అని. ఐ తర్వాత కానీ వి తర్వాత కానీ ఐ హ్యావ్. ఇక్కడ ఐ హ్యావ్ యూజ్ చేసిన చూడండి. కాఫీ వడపోయడానికి ఏమి వాడతారు? వాట్ డూ యూ యూజ్ టు ఫిల్టర్ కాఫీ? మీ ఇంట్లో బీరువాలు పెట్టెలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ అల్మార్స్ అండ్ బాక్సెస్ ఇన్ యువర్ హౌస్? మీ ఇంటిని చీపురుతో ఊడుస్తారా? డూ యూ స్వీప్ యువర్ హౌస్ విత్ ఎ బ్రూమ్? చీపురని మనం బ్రూమ్ అంటాము. మీ పుస్తకాలన్నీ సెల్ఫ్లో పెడతావా? డూ యూ కీప్ ఆల్ బుక్స్ ఇన్ ఏ సెల్ఫ్? కీప్ అంటే పెట్టడం, ఉంచడం. బొక్కెనతో నీళ్లు తీసుకునిరా. బ్రింగ్ వాటర్ ఇన్ ఎ బకెట్. ఆ గిన్నెలో ఏముంది? వాట్ ఇన్ దట్ బౌల్ లేదా దేర్ ఇన్ దట్ బౌల్. వాట్ దేర్ ఇన్ దట్ బౌల్ అని కూడా అనొచ్చు. మీరు ఫోర్క్ స్పూన్ వాడతారా? డూ యూ యూజ్ ఫోర్క్ అండ్ స్పూన్? కవ్వంతో మజ్జిగ చిలుకుతారా? డూ యూ చర్న్ బటర్ మిల్క్ విత్ ఏ చర్నింగ్ స్టఫ్? చర్న్ అంటే చిలకడం. మీ ఇంట్లో ఉయ్యాల ఉందా? డూ యూ హ్యావ్ ఎ క్రాడిల్ ఇన్ యువర్ హౌస్? క్రాడిల్ అంటే ఉయ్యాల. మీరు వంటకి బొగ్గు వాడతారా గ్యాస్ వాడతారా? డూ యూ యూజ్ కోల్ ఆర్ గ్యాస్ ఫర్ కుకింగ్? మీ ఇంట్లో ఎలక్ట్రిక్ స్టవ్ వాడతారా? డూ యూ యూజ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఇన్ యువర్ హౌస్? మట్టి కుండలో వండడం ఆరోగ్యానికి మంచిది. కుకింగ్ ఇన్ ఎర్తన్ వేర్ పాట్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఎర్తన్ వేర్ పాట్స్ అంటే మట్టి కుండలు. నెక్స్ట్, మంట తగ్గిస్తే మాడిపోదు. రెడ్యూస్ ద ఫ్లేమ్ ఇట్ వాంట్ చార్. ఇక్కడ రెడ్యూస్ అంటే తగ్గించడం, ఫ్లేమ్ అంటే మంట, వాంట్ చార్ అంటే మాడిపోదు అని. దుస్తుల్ని హ్యాంగర్స్కి తగిలించండి. కీప్ ద డ్రెస్సెస్ ఆన్ ద హ్యాంగర్స్. అగరబత్తీలు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ ద ఇన్సెన్స్ స్టిక్స్? లేదా ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే వేర్ డిడ్ యూ కీప్ ద ఇన్సెన్స్ స్టిక్స్? ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తీల్ని మనం ఇంగ్లీష్లో ఇన్సెన్స్ స్టిక్స్ అంటాము. నా బట్టల్ని ఇస్త్రీ చేసి పెట్టు. ప్లీజ్ ఐరన్ మై క్లాత్స్. నిచ్చెన ఎక్కి ఆ పెట్టె తీయి. అసెండ్ లేదా క్లైంబ్ ద ల్యాడర్ అండ్ బ్రింగ్ దట్ బాక్స్. ల్యాడర్ అంటే నిచ్చెన. అసెండ్ అన్నా లేదా క్లైంబ్ అన్నా ఎక్కడం. ఆ లైట్లు వెయ్యి. స్విచ్ ఆన్ దోస్ లైట్స్. ఆ అంటున్నాం కాబట్టి దోస్ అవి అని. ఆ లైట్లు ఆర్పు. స్విచ్ ఆఫ్ దోస్ లైట్స్. ఆ అద్దాన్ని దువ్వెనని ఇలా ఇవ్వు. ప్లీజ్ గివ్ మీ దట్ మిర్రర్ అండ్ కోంబ్. ఈ సెంటెన్సెస్ అన్నీ మనం డైలీ యూస్ చేస్తుంటాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్, మీరు నేర్చుకొని అలాగే మీరు డైలీ యూస్ చేస్తూ ఉండండి. 31st వన్ది చూద్దాం. చాపని ఆ మూల ఉంచు. కీప్ ద మ్యాట్ ఇన్ ద కార్నర్. కార్నర్ అంటే మూల.
ఇంటిని నెలకొకసారైనా కడగాలి. వీ హ్యావ్ టు స్క్రబ్ ద హౌస్ అట్లీస్ట్ వన్స్ ఎ మంత్. స్క్రబ్ అంటే కడగడం, నెక్స్ట్ అట్లీస్ట్ అంటే కనీసం అని, వన్స్ అంటే ఒకసారి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. వీ హ్యావ్ టు స్క్రబ్ ద హౌస్ అట్లీస్ట్ వన్స్ ఎ మంత్. నెక్స్ట్ 33rd వన్. పోక చెక్కని అడ్డకత్తెరతో ముక్కలు చేయండి. కట్ ద అరే కెనట్ into pieces with the nutcrackers. దిండ్లు చిరిగిపోయాయి, కొత్తవి కొనాలి. పిల్లోస్ ఆర్ టోర్న్. వీ హ్యావ్ టు బై న్యూ వన్స్. టోర్న్ అంటే చినిగిపోవడం, పిల్లోస్ అంటే దిండ్లు. నువ్వు ఆ కదిలే కుర్చీలో కూర్చోకు. డోంట్ సిట్ ఇన్ ద రాకింగ్ చైర్. కదిలే కుర్చీని మనం రాకింగ్ చైర్ అంటాం. పనికిరాని పుస్తకాల్ని ఆ గోనె సంచిలో పెట్టు. కీప్ దోస్ యూజ్లెస్ బుక్స్ ఇన్ దట్ సాక్. ఇక్కడ సాక్ అంటే గోన్ సంచి అని. ఆ పరుపుకి త్రాడు కట్టు. టై ఎ రోప్ టు ద బెడ్. టై అంటే కట్టడం. జల్లు నీటిలో స్నానం చెయ్యి. బాత్ ఇన్ ద షవర్ బాత్. ఆ ఉయ్యాలని చెట్టుకు కట్టు. టై దట్ స్వింగ్ టు ద ట్రీ. స్వింగ్ అంటే ఉయ్యాల. కుట్టు మిషన్ ఆ మూల ఉంది. సీవింగ్ మిషన్ ఈజ్ ఇన్ దట్ కార్నర్. కార్నర్ అంటే మూల. కాఫీలో పంచదార తక్కువగా ఉంది. షుగర్ ఈజ్ నాట్ ఎనఫ్ ఇన్ ద కాఫీ. నాట్ ఎనఫ్ అంటే తక్కువగా. ఈ ఆభరణాన్ని సెల్ఫ్లో ఉంచు. కీప్ దిస్ జ్యువెల్ ఇన్ ద సేఫ్. మా ఇంట్లో టేప్ రికార్డరు, రేడియో, టీవీ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ టేప్ రికార్డర్, ఎ రేడియో అండ్ ఎ టెలివిజన్ సెట్ ఇన్ అవర్ హౌస్. మా ఇంట్లో ఎయిర్ కూలర్, ఏసీ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ యాన్ ఎయిర్ కూలర్ అండ్ ఆల్సో యాన్ ఏసీ ఇన్ అవర్ హౌస్. అక్కడ ఒక టేబుల్, కుర్చీ వేయండి. ప్లీజ్ అరేంజ్ ఎ టేబుల్ అండ్ చైర్ దేర్. అరేంజ్ అంటే వేయడం. నీరు కారిపోతుంది, ఆ కుళాయిని కట్టండి. వాటర్ ఈజ్ లీకింగ్, ప్లీజ్ స్టాప్ దట్ ట్యాప్. ఈ బట్టలు కుట్టాలి, సూది దారం తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ థ్రెడ్ అండ్ నీడిల్ టు స్టిచ్ దిస్ క్లాత్స్. వర్షం వచ్చినప్పుడు గొడుగు వాడండి. యూజ్ అన్ అంబ్రెల్లా వెన్ ఇట్ రైన్స్. ఆ మొక్కలకి వాటర్ క్యాన్తో నీరు పోయండి. వాటర్ దోస్ ప్లాంట్స్ విత్ ద వాటర్ క్యాన్. ఆ దీపానికి వత్తి వేయండి. పుట్ ఎ విక్ టు దట్ ల్యాంప్. విక్ అంటే ఇక్కడ వత్తి అని, ల్యాంప్ అంటే దీపం. ఇవి ఈరోజుటి మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఇవి ఎక్కువగా మనం యూస్ చేస్తుంటాం మన లైఫ్లో. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.